మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న VA కేవలం 2 నుంచి 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో నిన్న చట్టబద్ధతకు సంబంధించిన విషయం లోక్సభలో బిల్లు పాస్ అయింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ప్లాన్ బి అంటూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పేరుతో మావిగన్ అంటూ ఒక రాజధాని తీసుకొస్తే బాగుంటుంది, ఆ హైవేని కనెక్ట్ చేస్తూ 100 కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి ప్రాంతాన్ని రాజధానికి అభివృద్ధి చేయాలంటూ నిన్న జగన్ ఒక కొత్త విధానాన్ని ప్రపోజ్ చేసిన నేపథ్యంలో విజయవాడలో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, జగన్ తీసుకొస్తున్నటువంటి కాన్సెప్టు లేకపోతే అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన విషయంలో విజయవాడ ప్రజలు ఏమనుకున్నారో తెలుసుకుందాం. కొంతమంది ఉన్నారు విజయవాడలో మనతో మాట్లాడడానికి. సార్, నిన్న మీరు లోక్సభలో జరిగినటువంటి చట్టబద్ధ బిల్లు పాస్ చేయడం చూశారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుతూ మావిగన్ పేరుతో ఒక రాజధాని కడితే బాగుంటుంది, మొత్తం విస్తరిస్తే బాగుంటుంది అని చెప్పారు. మీ ఒపీనియన్ ఏంటి? ఏమంటే ఇప్పుడు ఏంటంటే మెజార్టీ సభ్యులు కానీ మెజార్టీ ఓటర్స్ కానీ ఎక్కువ మంది ఎవరికి ఓటేస్తే అదే కరెక్టు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారికి 160 సీట్లు ఇచ్చారు, 154 సీట్లు ఇచ్చారంటే 160 సీట్లు ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? అందరూ రాజధాని అక్కడే ఒకే రాజధాని అని అంటేనే చంద్రబాబు నాయుడు గారిని ఓట్లు ఇచ్చారు. జగన్కి ఒక 3 రాజధానులు అంటే ఎవరు ఓట్లేదు కాబట్టి చంద్రబాబు గారికి చెప్పిందే కరెక్టు, అంతే కదా. మెజార్టీ సభ్యులు ఎవరికైతే ఓట్లయితే వాళ్ళే కరెక్ట్ కదా. ఒకే రాజధాని అమరావతి కరెక్ట్. ఇవన్నీ మిగిలినవన్నీ ఏంటంటే ఆయనకు కూడా మనసులో ఇష్టం ఉండే కాదు. నీకు అధికార పార్టీ మాట్లాడినప్పుడు అది కాదని ఏడు చెప్పాలి కాబట్టి చూస్తున్నారు తప్పితే ఏమి ఉపయోగం లేదు దానికి. అంటే రాజధాని విస్తరిస్తే బాగుండేది, ఒక 29 గ్రామాల్లో కుదించడం ద్వారా అభివృద్ధి ఒక చోటే జరిగిద్ది అనే మాట కూడా జగన్ అంటున్నారు. అదంతా ఒట్టి మాటలు. రాజధాని ఇక్కడ అన్ని జిల్లాల వాళ్ళు ఒప్పుకుంటేనే అక్కడ రాజధాని పెట్టాడు. అందుకే అందరి ఇష్టం ప్రకారమే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ఇక్కడ రాజధాని. ఇంకా డెవలప్ అవుద్ది అంటే ఇది లాంగ్ ప్రాసెస్. మొత్తం ఆ రాజధాని డెవలప్ అవ్వాలంటే 15 సంవత్సరాలు పడుద్ది. 15 సంవత్సరాల తర్వాత ప్రతి వాడు కూడా ఇది బెస్ట్ చంద్రబాబు నాయుడు అంటారు. అంటే ఈ మావిగన్ గురించి మీకు ఏమనిపిస్తుంది సార్? ఈ మావిగన్ అని పేరు మేము దాని గురించి అసలు పట్టించుకోదలుచుకోవాలి. మాకు ఇప్పుడు నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు చేసే పనులు బాగున్నాయి కాబట్టి ఎవరంతమంది ఏమన్నా దాని గురించి అసలు మాకు ఆలోచనే లేదు. అలా ప్రజలు మొత్తం చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారు, రాజధాని అమరావతి కావాలని కోరుకుంటున్నారు. అమరావతి రాజధాని దీన్ని పవన్, మోడీ, చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు కలిసి చేస్తున్నారు. దీన్ని ఎవరు ఆపలేరు, ఆపబోరు, ఎవడోళ్ళ కాదు. గతంలో 3 రాజధాని కాన్సెప్ట్ తెచ్చారు, ఇప్పుడు మళ్ళీ అంటే ప్రజలను ఏమైనా డైవర్ట్ చేయడానికి మావిగన్ అంటున్నారు అనుకోవాలి. ఈసారికి ఎవరు చెప్పినా మారదండి. ఇది కేంద్రంలో బిల్లు పాస్ అయిన తర్వాత ఎంతమంది వద్దన్నా ఈసారి ఆగదకి. ఇది అక్కడే ఒకే రాజధాని అక్కడే ఉండదు, అమరావతి రాజధాని. అంటే చట్టసభలో సవరణ చేసుకోవచ్చు, ఇప్పుడు కూటమి చేస్తున్నట్టు భవిష్యత్తులో కూడా చట్టసభను చేసుకోవచ్చు అనే మాట కూడా జగన్ అంటున్నారు. చేయాలన్నా కేంద్రం చేయాల్సింది తప్పితే రాష్ట్రం వల్ల కాదు, చంద్రబాబు నాయుడు వల్ల కూడా దీన్ని తీసేయాలంటే మోడీ కానీ కేంద్రంలో ఎవరు అధికారం ఉంటే వాళ్ళే తీయగలరు, అంతే. వాళ్ళు చేయొచ్చు, ఎవరి వల్ల కాదు. ఇది మళ్ళీ కేంద్రంలో బిల్లు పాస్ అయితేనే మళ్ళీ ఇంకో రాజధాని పెట్టచ్చు. కేంద్రంలో పాస్ అవ్వకుండా ఎవరు చేసేది లేదు. అంటే విజయవాడ ప్రాంత వాసులకు మీరు అమరావతికి మద్దతు ఇవ్వబోతున్నారు? విజయవాడ కాదు, రాష్ట్రం మొత్తం ఇస్తున్నారు. నేను ఇచ్చేది మద్దతు. ఈ రాష్ట్రం మద్దతు ఇవ్వబట్టే నీకు 160 సీట్లు వచ్చినాయి అంటే ఏంటి? 160 అంతమంది మెజార్టీ సభ్యులు ఈ బట్టేగా రాజధాని వచ్చింది. అది అంతే సార్. మీ ఒపీనియన్ ఏంటి సార్? మావిగన్ అనేది కొత్త కాన్సెప్ట్, ప్లాన్ బి అని జగన్ అంటున్నారు, మీరేమంటారు? అమరావతినే స్వాగతిస్తున్నామండి. మావిగన్ ఇవన్నీ కూడా అనవసరమైన ప్రాంతాల మధ్య విద్వేషాలు పెడతాం, కుల మతాలతో విద్వేషాలు పెడతాం. ఇప్పటికే నష్టపోయి ఉన్నాం. అందరం ఒక మాట మీద అభివృద్ధి మీద కాన్సెప్ట్ పెట్టుకోవాలి, కానీ ఆయన కూడా ఇవన్నీ పనికిమాల వ్యవహారాలు, పనికిమాల టైం వేస్ట్ తప్పితే ఉండ అభివృద్ధిని కూడా పాడు చేసుకోవడం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. ఆయన ఉనికి కూడా కోల్పోతాడని మేము అనుకుంటున్నాం. ఆయన కూడా అభివృద్ధిలో భాగస్వామి అయితే ఆయన కూడా గెలవచ్చు. అతను కూడా మంచి లీడర్ కాకుండా ఏం లేదు. ఇటువంటి ప్రాంతీయ మధ్య, కులాల మధ్య, మతాల మధ్య ఇది చేస్తే ఎంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముండదు. ఆయన కూడా మారితే ఆయనకు కూడా మంచిది, ఆయన పార్టీకి మంచిది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మంచిది. థ్యాంక్ యూ సార్. ఇది ఖచ్చితంగా మావిగన్ అనేది అనవసరమైన కాన్సెప్ట్ అని ఇక్కడ విజయవాడ వాకర్స్ కానీ వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి. అమరావతికి కేవలం విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రజలే కాదు రాష్ట్రం మొత్తం మద్దతు ఇచ్చారు కాబట్టి కూటమికి 164 స్థానాలు ఇచ్చారంటూ ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో చంద్రబాబు మార్చడానికి ఉండదు, ఎందుకంటే చట్టబద్ధత ఆ స్థాయిలో జరిగింది. కేంద్రం పూర్తి స్థాయిలో చట్టబద్ధత చేసింది కాబట్టి ఇంకెవరు వచ్చినా అమరావతిని మార్చే ప్రసక్తి లేదని విజయవాడ వాకర్స్ వీళ్ళంతా చెబుతూ ఉన్నారు. కాబట్టి జగన్ అయినా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయినా ఏదైనా కానీ అమరావతి రాజధాని కొనసాగించాలి, కొనసాగించే
చట్టబద్ధత తీసుకొచ్చారు కాబట్టి భవిష్యత్తులో అమరావతి రాజధానిగా ఉంటుందంటూ విజయవాడ వాకర్స్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాయేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.